సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాదరణ పొందాడు. దశరథ మహారాజు మాటలను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం 4 పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధ పాలకుడు రాముడు. ప్రజా వాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయ పరిపాలకుడు రాముడు. ఏకపత్నీ వ్రతానికి కట్టుబడిన ఆదర్శప్రాయుడు రాముడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మార్గనిర్దేశం చేసిన మంచి సోదరుడు రాముడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికి స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు మన రాముడు. అతులిత బలశాలి హనుమంతునికి గురువు, దైవం అన్నీ ఆ శ్రీరామచంద్రుడే. ఆ ఉత్తమ పురుషుడేలిన అయోధ్యాపురిలో ఆ రామచంద్రమూర్తే తిరిగి కొలువుదీరబోతున్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టు ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించడానికి ప్రత్యక్షం కాబోతున్నాడు. 3 అంతస్తుల్లో ఉండే రామాలయాన్ని గులాబీ రాతి స్తంభాలతో నిర్మించనున్నారు. అందుకోసం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా బన్సీ పహాద్పూర్ నుంచి 360 స్తంభాలను తరలిస్తున్నారు. ఈ స్తంభాలు ఇప్పటికే కొన్ని అయోధ్యకు చేరుకోగా మరిన్ని రావాల్సి ఉంది. అంతకు ముందు అనుకున్న దానికంటే రెట్టింపు ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. తొలుత ప్రణాళిక ప్రకారం రామాలయం ఎత్తు 141 అడుగులతో నిర్మించాలనుకున్నారు. దీన్ని తాజాగా 161 అడుగులకు పెంచారు. ఎత్తైన ఈ రామాలయాన్ని అద్భుతమైన ఇండియన్ ఆర్కిటెక్చర్తో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ 4 చిన్న ఆలయాలను నిర్మిస్తారు. వివిధ భాషల్లో శ్రీరామ్ అని రాసి ఉన్న 2 లక్షల ఇటుకలను గత 30 ఏళ్లలో సేకరించారు. ఆలయాన్ని 3 అంతస్తులుగా నిర్మిస్తారు. 5 గుమ్మటాలతో మండపాలు, ఒక శిఖరం ఉంటాయి. దీనికి ముందు 2 అంతస్తులు, 3 మండపాలు, ఒక శిఖరం రూపంలో నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. కానీ దీన్ని మార్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నమూనాను విడుదల చేసింది. ఇలా ఎన్నో అద్భుత ప్రాకారాలతో, అలంకారాలతో, భక్తి శ్రద్ధలతో ఆ కోదండరాముడి భవ్యమైన రామాలయ నిర్మాణం జరగబోతోంది. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.